హాయ్ ఫ్రెండ్స్, చూడండి బ్లాక్ మెర్లిన్ చేప. దీన్ని తెలుగులో కొమ్ముకొన చేప అంటారు. ఎలా పట్టామో చూడండి ఫుల్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టోనా హంటర్ బోనా. ఓకే, మాది కాకినాడ. డీప్ సీలో టోనా ఫిషింగ్ వీడియోస్ వస్తే చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఎడిటింగ్ కూడా అంతంతే, అసలు ఎడిటింగ్ కూడా రాదు, ఏదో అలా 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 చేస్తున్నా. ఓకే, ఈరోజు నుంచి మన ఛానల్లో టోనా ఫిషింగ్స్, అపోలో ఫిష్, బ్లాక్ మెర్లిన్ చేప చంపుతున్నాం ఇప్పుడు, అంటే వేటాడుతున్నాం. కొమ్ముకొన చేప. ఓకే, చూడండి చాలా బలంగా లాగాలి దాన్ని. మేము ముగ్గురు లాగుతున్నా కూడా దానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. చాలా బలంగా లాగాలి. ఏ మాత్రం తేడా చేసినా మా చేతిలో తాడు తెగిపోద్ది. తెగిపోయిందంటే దగ్గరగా 10,000 నుంచి 15,000 రూపాయలు చేప పోద్ది. చాలా జాగ్రత్తగా లాగాలి. ఆ చేతిలో ఉంది కదా, వెంటనే తీసాను. అది హుక్ అంటారు. అంటే అది మా వాడుక భాషలో పై కమ్మి అంటాం. కొంతమంది అర్థమైన చెప్పాలంటే గేలం ముళ్ళు ఎలా ఉంటుంది, సేమ్ అలా ఉంటుంది. అంటే అదొక్క సహాయంతో లాగలేం కదా, వెంటనే ఈ గేలం ముళ్ళు సహాయంతో వెనకాల తాడు ఉంది కదా, కొంచెం లావుగా తాడు ఉంటుంది. ఆ తాడు సహాయంతో, ఈ తాడు సహాయంతో దాన్ని చంపగలం, లేదంటే దాన్ని చంపలేం. చూడండి, ఇంకొన్ని చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ మెర్లిన్ చేప పైకి వస్తుంది. అలా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అలా చూస్తూ ఉండండి. అదిగో బ్లాక్ మెర్లిన్, ఎంత పెద్ద చేప చూడండి. దానికి ఉక్కేస్తాను. ఆ ఈస క్రమంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, నా చెయ్యిలు మంటలు వచ్చేస్తున్నాయి. పెద్ద 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 కేకలు వేసాను, కానీ తప్పదుగా అలా లాక్కు రావాలి. చాలా జాగ్రత్తగా లాక్కు రావాలి. అలా చూస్తున్నాను ఫ్రెండ్స్. అటుపక్క దూకింది మళ్ళీ, అంటే కెమెరా క్యాప్చర్ చేయలేకపోయింది. మా వాళ్ళందరూ చూపిస్తున్నారు, చూడండి, అలా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత టైట్గా లాగుతున్నానో. ఏ మాత్రం దానికి లూజ్ చేసినా అది ఆ హుక్ని తప్పించుకుంటుంది. అది నీటిలో తోకని చాలా బలంగా ఊపుతుంది కదా, ఆ బలంగా ఊపే క్రమంలో నేను వేసే హుక్ కూడా దానికి వచ్చేసే అవకాశాలు చాలా ఉంటాయి. చూడండి, మా వెనకాల అలా పైకి దాడితే చూడండి, అదంతా బరువు చేపైనా పైకి అలా దాడుతుంది చూడండి. అలా చూడండి, మాకు లెఫ్ట్లో ఎలా దాడుతుంది చూడండి. చాలా పైకి దూకుతుంది. దాని బరువుకి అది లెగలేకపోద్ది. పందిపిల్లలా ఉంటుంది చూడండి, ఎంత ఉంటుందో. చాలా పెద్దది, ఎంత పెద్దదో. ఎప్పుడైతే తల దూకిందో కింద ఫ్యాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫ్యాన్కి తాడు చిక్కడిపోయింది. నేను నీటిలో దూక తాడు చిక్కు తీయాలి ఆ ఫ్యాన్ నుంచి. ఆ క్రమంలో మన కాలుకైనా చేకైనా చిక్కడిందా చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా చిక్కు తీయాలి. బోర్డు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఊగుతుందో.
అలా ఊగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ 24 గంటలు. అందరూ ఏదో అనుకుంటారు సముద్రం అంటే రోడ్లా ఉంటుంది ప్లేన్, కానీ మళ్ళీ వస్తుంది చేప. మళ్ళీ వేసేసాను, మళ్ళీ వెళ్ళిపోతుంది కిందకి. అస్సలు వెళ్ళిపోతుంది. చెయ్యలు మంటలు వచ్చేస్తున్నాయి. రయ్యి మళ్ళీ అక్కడే స్పోర్ట్స్కి మనం తోడతలకూడదు. ఎప్పుడైతే లూజ్ కుదిలేమో దానికి ఉక్కు తప్పిపోద్ది. చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, అదంతా స్పీడ్కి వెళ్ళిపోయిందా. మేము ముగ్గురు లాగుతున్నాం దాన్ని. పైన ఎండ మాత్రం దూడకి ఇచ్చేస్తుంది. అందుకే పెద్దలు చదువుకోమంటారు. చదువుకోమంటే చదువుకోకుండా వేటకి వెళ్తా, వేట చేస్తా అంటున్నా. మామూలు దోలు తీరట్లే, చుక్కలు కనబడుతున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి. మరి ఫైబర్ పూట కదా, ఫైబర్ వల్ల చెప్పులు వేసుకోము. చూడండి అక్కడ ఎలా ఎగురుతుందో చేప, మళ్ళీ ఎగురుతుంది. అలా చూడండి, మిస్ అవ్వకండి ప్లీజ్. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. చూడండి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. దాంతో మేము దగ్గరగా అరగంట ప్రయత్నించాం దాన్ని చంపడానికి. కానీ వీడియో బాగా లెంత్ అయిపోద్ది కదా, అందుకే కొన్ని పార్ట్స్ కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పైకి ఎగురుతుంది. అదిగో పైకి ఎగిరింది, మళ్ళీ అడపక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాక్కి రావాలి. అలా నాకు రావాలి. మా తోటి ఫిషర్మెన్స్ చూడండి ఫ్రెండ్స్, మా అలా చూసుకుంటూ వెళ్తున్నారా. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఓకే, చూడండి ఎంత దగ్గరికి వచ్చింది అది. ఆ దగ్గరికి వచ్చే క్రమంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, మా తాడులు చిక్కడిపోయి. అదిగో చేప మీకు కనబడుతుందా? కెమెరాలో కనబడుతుందో లేదు తెలియట్లేదు, నాకైతే కనబడుతుంది. అలా చూస్తున్నాను, పైకి వస్తుంది మళ్ళీ. అదిగో ఈ మళ్ళీ వెళ్తుంది. చాలా బలంగా లాగాలి. ఇది మాత్రం అక్కడ ఆటకేతనంగా అంటే సరదాగా ఉండకూడదు, చాలా రిస్క్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి దాన్ని ఎలా వేటాడమో ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, స్కిప్ చేశారంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మిస్ అయిపోతారు మీరు. చూడండి మళ్ళీ దగ్గరికి వచ్చింది, దాని తల ఏడిపోతుందంటే మమ్మల్ని చాలా ఏడిపోతుంది. అయ్యో చూడండి ఎంత దగ్గరికి వస్తుందో, దానికి తోకకి తోడేయాలి. తోక తోడేస్తామంటే అది ఇంకా కొట్టుకోవడం మానేస్తుంది. అంటే సిమ్ చేయడం దానికి వీలు కాదు, తోక తోడేస్తామంటే. చూడండి ఇంకో హుక్ వేస్తున్నారు దానికి, అంటే దానికి ఇంకా దాని ప్రాణాన్ని చంపేవాళ్ళు. దానికి అసలు ఎనర్జీ అంటూ ఉండకూడదు. ఎనర్జీ ఉందంటే మనీ ఎనర్జీ తీసుకొద్ది. అంత డేంజరస్ చేప అది, చాలా జాగ్రత్తగా వేట చేయాలి. చూడండి ఎంతమంది అలా ఉన్నామో, బోటు కూడా అలా ఊగుతూనే ఉంటుంది. చూడండి బోట్ ఎంత ఊగుతుందో. ఆఖరికి వేస్తాం, తాడేస్తాం. అంటే మేము దానికి వేసాం కదా హుక్స్, ఆ హుక్స్ అన్నీ తీస్తున్నాం దాని బాడీలో నుంచి.
మొత్తం అన్నీ తీస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు. చేప అలా తోక తాడడిపోయిందంటే అది ఇంకెక్కడికి వెళ్ళదు, ఇంక చచ్చినట్టు అది. అలా చూడండి చూడండి దాన్ని తోడ ఎలా అవుతున్నామో. చాలా జాగ్రత్తగా లాగాలి. ఏమాత్రం తేడా లాగినా చెయ్యి ఉండిపోద్ది తోడ మధ్యలో. చూడండి ఎంత మందులు అవుతున్నామో. చాలా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్త లాగాలి అంత జాగ్రత్తగా లాగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మేమందరూ అక్కడ కష్టపడి చేపలు అవుతుంటే ఇక్కడ కూర్చుంటాడు అంతే. ఆ పైన టోపీ పెట్టుకున్నాడు కదా ఆడు ఒక్క పని చేయడు. చూడండి మేమంతా అలా కష్టపడతామా, అటు ఇటు తిరుగుతాడు. అంటే ఎవడొక్కడు ఉంటాడు కదా మరి, మా బోట్లు ఇక్కడ ఉంటాడు అలా. చూసారా ఫ్రెండ్స్, చేపకి తోడేస్తాం. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్కి ఇంకొక తోడేద్దాం అంటున్నాడు మా రైతు అంటే మా వర్కర్. కొన్ని ఊళ్ళో రైతు అంటారు, మా ఊర్లో రైతు అంటారు. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఎటు పక్క వెళ్తే కళాస అంటారు. ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి మన ఛానల్లో. ఓకే, డైలీ వస్తాయి. మీరు అనుకోవచ్చు ఎప్పటికో వీడియో అనుకోవచ్చు, కాదు, డైలీ వస్తాయి. ఓకే, డైలీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, మీరు ఇంతలో వాయిస్ ఒకటి ఎందుకు ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే అక్కడ బాగా విండ్ చాలా స్పీడ్గా ఉంటుంది కదా, అసలు అవ్వదు మాట్లాడడానికి, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇంజిన్కి సెల్ఫ్ లేదు. సెల్ఫ్ అంటే మనకు ఇప్పుడు చూడు, స్కూటీ ఎక్కగానే సెల్ఫ్ నొక్కగానే సెల్ఫ్ స్టార్ట్ అయిపోతారు. సెల్ఫ్ మీద పని చేయట్లేదు. అంత కష్టపడి మళ్ళీ ఇంజిన్కి తోడేయాలి. తోడంటే మనం చూడు, ఎప్పుడైనా బండి ఆగిపోతే డౌన్ సెల్ఫ్ ఎలా వేస్తాం, సెకండ్ గేర్లో పెట్టి రన్నింగ్లో తోసుకెళ్ళి వదిలేస్తాం, అలా దీనికి కూడా తోడేసుకొని 1, 2, 3 అని చెప్పి ఇంజిన్ స్టార్ట్ చేసాం. చూసారా, స్టార్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ అలా రన్నింగ్లో వెళ్ళాలి. స్పీడ్గా రన్నింగ్లో వెళ్తే చేప కళ్ళు తిరిగి దుమ్ము తిరిగి చచ్చిపడింది. చూసారు ఫ్రెండ్స్, మా వెనకాల ఎంత పెద్ద షిఫ్ట్ ఉందో, చాలా పెద్ద షిఫ్ట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అలా ఎత్తుకో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్.